బాహుబలి మూవీ తర్వాత ప్రపంచం మొత్తం వెయిట్ చేస్తున్న మోస్ట్ అవటైడ్ మూవీ పుష్ప ద రూల్. మన తెలుగులో ఏ హీరో సాధించలేని నేషనల్ అవార్డ్ బన్నీ ఈ మూవీతో సాధించి మన తెలుగు సినిమాని ఇంకో లెవెల్కి తీసుకెళ్లాడు. దట్ క్రెడిట్ గోస్ టు సుకుమార్. అసలు సుకుమార్ గారికి ఆ థాట్ ఎలా వచ్చిందో తెలియదు, కానీ స్క్రీన్ మీద ఒక రేంజ్లో ఎలివేట్ చేశారు బన్నీ. ఎప్పుడూ చూడని ఒక కొత్త గెటప్తో దేశం మొత్తం మాట్లాడుకునే స్థాయికి తీసుకెళ్లారు తన యాక్టింగ్తో. ఇప్పుడు పార్ట్ 2 కోసం ఈ గల్లీ వెయిటింగ్. పార్ట్ 1 393 కోట్లు కలెక్ట్ చేసింది. మరి పార్ట్ 2 ఎంత కలెక్ట్ చేసే ఛాన్స్ ఉందో కంప్లీట్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మూవీ మ్యాగ్నెట్ ఫ్యామిలీకి స్వాగతం. మన ఛానల్లో మూవీ అప్డేట్స్, మూవీ రికమెండేషన్స్, బెస్ట్ ఓటీటీ మూవీస్ ఇలా చాలా కంటెంట్ రాబోతుంది. మళ్ళీ మేం మీకు కనిపించకపోవచ్చు, అందుకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ఆన్ చేసి పెట్టుకోండి. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే, అసలు పార్ట్ 1 ఇంత పెద్ద హిట్ అవడానికి మెయిన్ రీజన్ అల్లు అర్జున్ టెరిఫిక్ యాక్టింగ్, సుకుమార్ గారి బ్రిలియంట్ స్క్రీన్ ప్లే అండ్ డిఎస్పి గారి గాడ్ లెవెల్ బీజిఎం. ఈ పవర్ఫుల్ కాంబినేషన్ 2021 డిసెంబర్ 17న బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్ అయింది. ఈ సినిమా ముందు వరకు బన్నీ అంటే జస్ట్ తెలుగు వరకే తెలుసు. ఎప్పుడైతే ఈ మూవీ రిలీజ్ అయిందో వరల్డ్ వైడ్గా స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్గా నేమ్తో పాటు మాస్ ఫ్యాన్ బేస్ని క్రియేట్ చేసుకున్నారు. ప్రభాస్ తర్వాత నార్త్లో హైయెస్ట్ మార్కెట్ ఉన్న హీరో అల్లు అర్జున్. అదే నమ్మకంతో పుష్ప 2కి భారీ బడ్జెట్ పెట్టడం జరిగింది. మన తెలుగు స్టేట్లో పార్ట్ 1 ప్రీ రిలీజ్ బిజినెస్ 101 క్రోడ్స్, వరల్డ్ వైడ్గా 144 క్రోడ్స్ పైనే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అదే పార్ట్ 2కి మన తెలుగు స్టేట్లో 200 క్రోడ్స్, వరల్డ్ వైడ్గా 1000 క్రోడ్స్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దీన్ని బట్టే చెప్పొచ్చు ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతలా వెయిట్ చేస్తున్నారో. టాలీవుడ్లో హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మూవీస్లో నెంబర్ 1 ప్లేస్లో RRR 480 క్రోడ్స్, నెంబర్ 2 ప్లేస్లో బాహుబలి 2 350 క్రోడ్స్తో ఉన్నాయి. అయితే పుష్ప 2 ఆ మూవీస్ని బ్రేక్ చేసి చరిత్రని తిరగరాసింది. సినిమాలో చెప్పినట్టు పుష్ప అంటే పేరు కాదు, బ్రాండ్. మూవీ రిలీజ్ అవ్వకముందే 1000 క్రోడ్స్ కలెక్ట్ చేసింది. ఇదే ఫస్ట్ టైం ఒక మూవీకి ప్రీ రిలీజ్కి ఇంత జరగటం. సో ఈ మూవీ మరో 100 ఏళ్ళు గుర్తుండిపోద్ది. రీసెంట్గా ట్రైలర్ చూశాక ఇట్స్ లైక్ వావ్. KGF 2 ట్రైలర్ చూసినప్పుడు మాకు వచ్చిన గూస్ బంప్స్ మళ్ళీ ఈ ట్రైలర్తో వచ్చాయి. ట్రైలర్లో ఎక్కడ స్టోరీ రివీల్ చేయకుండానే 2 minutes 45 seconds కంప్లీట్ ఎలివేషన్తో సుకుమార్ గారు వేరే లెవెల్లో ప్లాన్ చేశారు. మూవీలో భారీ సెటప్స్తో పూనకాలు తెప్పించే సీన్స్తో మూవీ ఉండబోతోంది అనిపిస్తుంది. ఈసారి నేషనల్లో కాదు ఇంటర్నేషనల్లో హిట్ కొడుతున్నాం అని ట్రైలర్లో సుక్కు చెప్పేశారు. మూవీలో కొత్త కొత్త క్యారెక్టర్స్ ఎంటర్ అవుతాయి. పార్ట్ 3 కూడా ఉండబోతుంది అని హింట్ ఇచ్చేశారు. పార్ట్ 1లో డిఎస్పి ఇచ్చిన మ్యూజిక్ అయితే సినిమాకి ప్రాణం పోసింది. వరల్డ్ వైడ్గా ఫ్యాన్స్ అందరూ తన బీజిఎంతో ఊగిపోయారు. ఇప్పుడు పార్ట్ 2కి మోస్ట్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ 4 మ్యూజిక్ని అందించబోతున్నారంట. ఇంక థియేటర్స్ తగలబడిపోతాయి. సుకుమార్ గారు గట్టిగా ప్లాన్ చేశారు అనిపిస్తోంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ మాత్రమే కాదు, ఇంటర్నేషనల్ చూసే ఫిల్మ్ ఇది. బన్నీ డైలాగ్స్ కానీ, ఆ యాక్షన్ సీక్వెన్స్ కానీ, ఆ మూవీ స్క్రీన్ ప్లే కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నాయి. పుష్ప అంటే ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్. ఇప్పటికే ఈ మూవీ 1000 క్రోడ్స్ కలెక్ట్ చేసింది. ఫస్ట్ డే బ్లాక్ బస్టర్ టాక్ వస్తే డెఫినెట్గా 2000 క్రోడ్స్ క్రాస్ అవుతుంది ఈ మూవీ. సేమ్ పార్ట్ 1 స్ట్రాటజీ ఇక్కడ కూడా సుకుమార్ అదే అప్లై చేస్తున్నారు. హీరో మాస్ ఎలివేషన్లు, హై వోల్టేజ్ యాక్షన్, మాస్ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే ఐటెం సాంగ్. కానీ ఈ మూవీలో ఇంకో లెవెల్లో ప్లాన్ చేశారు అనిపిస్తుంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్తో పాటు మాస్ ఆడియన్స్కి ఫుల్ మీల్స్ ఈ మూవీ. బట్ ఈ మూవీకి ఒక మైనస్ కూడా ఉంది. అదే మూవీ లెంత్. 3 hours 30 minutes ఉండే మూవీని 20 minutes కట్ చేసి 3 hours 10 minutesగా మూవీ ఉండబోతుందంట. అయితే ఇంత డ్యూరేషన్ ఉన్న మూవీని స్క్రీన్ మీద ఎలా చూపిస్తారో సుకుమార్ గారు. ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసే స్థాయిలో మూవీ ఉంటే డెఫినెట్గా 100 days ఆడే ఛాన్సెస్ ఉన్నాయి. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో సుకుమార్ గారు మాట్లాడుతూ మూవీలో ఇంటర్వెల్కి ముందు గంగమ్మ జాతర సాంగ్, ఒక మాస్ ఫైట్ ఉండబోతుంది. ఆ 2 సినిమాకి హైలైట్గా నిలుస్తాయి అన్నారు. ఆల్రెడీ దీనిని టీజర్గా చూసాం. అల్లు అర్జున్ గెటప్, తన స్వాగ్ ఇప్పటికీ మర్చిపోలేదు. ఇలాంటి సీన్లు చాలా ఉన్నాయంట మూవీలో. ఇంక డిసెంబర్ 5న ఇక జాతరే. ఈ మూవీ కోసం మేము ఈ గల్లీ వెయిటింగ్, పుష్పగాడి వేట చూడడానికి.
సో ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసే స్థాయిలో మూవీ ఉంటే డెఫినెట్గా 2000 crores వచ్చే ఛాన్స్ ఉంది. మరి సుకుమార్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి. సో ఈ మూవీ ఎంత కలెక్ట్ చేస్తుందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ గురించి చెప్పండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.